ఆపరేషన్ స్పైడర్ వెబ్. యుక్రెయిన్ రష్యా మీద దాడి చేసింది ఆపరేషన్ స్పైడర్ వెబ్ పేరుతో ఈ డ్రోన్లను ఉపయోగించి. మరి ఈ నేపథ్యంలో అసలు ఈ డ్రోన్లతో ఎలా దాడి చేయగలిగింది, మరి ముఖ్యంగా కమర్షియల్ డ్రోన్స్గా మాట్లాడుకునే ఈ కమర్షియల్ డ్రోన్స్తో ఈ ఎఫ్పివిలతో ఎలా దాడి చేయగలిగింది, మరి ముఖ్యంగా ఎక్కడో ఉన్న యుక్రెయిన్ 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యా మీద దాడి చేయడానికి వెనకాల కారణం ఏంటి, ఎలా దాడి చేయగలిగింది, మరి ముఖ్యంగా దాదాపుగా లక్షన్నర అంతే, హార్డ్లీ 1,50,000 అనే పేరు వినిపిస్తోంది ఈ కమర్షియల్ డ్రోన్స్కి సంబంధించి. అందులో కమర్షియల్ డ్రోన్లో భాగంగా ఉంటుంది ఎఫ్పివి. అసలు ఎఫ్పివి అంటే ఏంటి, ఎలా దాడి చేయగలిగింది, ఎక్కడో ఉన్న యుక్రెయిన్, ఇదిగో ఇక్కడుందా యుక్రెయిన్, ఇక్కడున్న యుక్రెయిన్కి సంబంధించి ఇక్కడి నుంచి ఎక్కడో దూరంలో ఉన్న ఇదిగో ఇలాంటి ప్రాంతాల్లో దాదాపు 4000 కిలోమీటర్ దూరంలో ఉన్న చోట ఎలా దాడి చేయగలిగింది, ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. డ్రోన్తో నేను మీకు చూపించబోతున్నాను. ఇంతవరకు తెలుగు తెరలో ఎవరో మీకు ఈ డ్రోన్లతో ఎలా దాడి జరుగుతుందని చెప్పి బహుశా చూపించే ప్రయత్నం చేయలేదు. ఆర్టీవీ మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ డ్రోన్స్కి సంబంధించి ఈ డ్రోన్స్ దాడి ఎలా చేయగలిగింది, అసలు ఎన్ని రకాల డ్రోన్స్ ఉంటూ ఉంటాయి. అన్మాన్డ్ కాంబాట్ ఏరియల్ వెహికల్స్ అంటూ ఉంటారు. దాంతోపాటు ఇంకొక రకం మరి ముఖ్యంగా లాయిటరింగ్ మ్యూనిషన్స్ అంటుంటారు. లాయిటరింగ్ మ్యూనిషన్స్ అంటే దీనిలో ఆత్మాహుతి చేసుకోగలిగే డ్రోన్లు అన్నమాట. సాధారణంగా కామికాజీ డ్రోన్స్ అంటూ ఉంటారు. అలా థర్డ్ రకం కమర్షియల్ రకంలో మాట్లాడుకునేది ఈ ఎఫ్పివి. సో దీంతో ఎలా దాడి చేయగలిగింది, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఆన్ ప్రెజెంటేషన్తో సైతం. ఇది సాధారణంగా డ్రోన్ ఇలా ఉంటుంది కదా, ఈ డ్రోన్ కిందన ఇదిగో ఇలా ఒక బాంబ్ని ఏర్పాటు చేసి ఉంచుతారన్నమాట. సో కమర్షియల్గా మాట్లాడుకునే సందర్భం ఈ ఫస్ట్ పర్సన్ వ్యూ అంటే ఒకే వ్యక్తి ఉంటాడు, ఒకే వ్యక్తి ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ ఒక వ్యక్తి గాగుల్స్ లాంటివి పెట్టుకుంటుంటాడు. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా, ఈ వీడియో గేమ్స్ ఆడే సందర్భంలో కొంతమంది గాగుల్స్ పెట్టుకొని ఒక వర్చువల్ వరల్డ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వర్చువల్ వరల్డ్లోకి వెళ్ళిపోయి వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంటుంది అలా మాట. సో ఇక్కడ జరిగేది లైవ్ యాక్షన్ వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇది స్టార్ట్ అయిన తర్వాత వెళుతుంది కదా, వెళ్ళే సందర్భంలో ఎక్కడ వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఏ విధంగా వెళ్తుంది, ఏ డైరెక్షన్ వెళ్తుంది, కరెక్ట్గా వెళ్తుందా లేదా అనేది దీనికి ఉంటుంది. అయితే ఈసారి జరిగిన దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, అది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి దీన్ని ఆపరేషన్ స్టార్ట్ చేస్తాను, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఈ డ్రోన్, లెట్స్ స్టార్ట్. అదిగో అలా స్టార్ట్ అయింది. ఇవి ఎక్కడ ఏర్పాటు చేశారు తెలుసా, రష్యాకు బోర్డర్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. రష్యాకు సరిహద్దులోనే ఏర్పాటు చేసి ఒక ట్రక్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత వన్ బై వన్ అదిగో ఇలా స్టార్ట్ అవుతుంది. ఇలా ఎగిరిన తర్వాత వీళ్ళు ఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇదిగోండి ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఆపరేట్ స్టార్ట్ అయిన తర్వాత దాన్ని అలాగే ఆ పైసే హోల్డ్ కరదు, దాన్ని అలాగే హోల్డ్ ఉంచండి. ఇదిగో ఇలా ఉంటుంది అన్నమాట, ఇలా ఉంటుంది కిందన ఇలా ఆ బాంబ్ని క్యారీ చేస్తుంది. దీనికి నేను పెట్టే ప్రయత్నం చేయట్లేదు, ఎందుకంటే కాస్త ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, స్టూడియోలో ఉంది కాబట్టి. సో ఈ డ్రోన్ ఒక్కసారి యుక్రెయిన్కి సంబంధించి ఇదిగోండి, యుక్రెయిన్ ఇక్కడ ఉంది. ఎస్ ఇదిగో యుక్రెయిన్ ఇక్కడ ఉంది కదా, ఇదిగో ఇక్కడి నుంచి రైట్ గ్రేట్, యుక్రెయిన్ ఇక్కడి నుంచి ఇలాగ వెళ్ళింది. సో ఇక్కడి నుంచి ఇలాగ వెళుతూ ఇలా వచ్చి ఇక్కడ 4000 కిలోమీటర్ల దూరంలో ఉంది. 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొన్ని లొకేషన్స్, దాదాపు 5 లొకేషన్స్లో కొన్ని లొకేషన్స్లో అటాక్ చేయడం జరిగింది. 4000 కిలోమీటర్లు బెలాబా అంటూ ఉంటారు, దాంతోపాటు ఇంకొక ఏరియా కూడా ఉంది. ఇలా కొన్ని ప్రాంతాల్లో అసలు ఎలా దాడి చేయగలిగిందనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇవన్నీ ట్రక్లో పెట్టారు కదా డ్రోన్స్ని, పెట్టిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి గాల్లోకి లేపారు. సో ఇలా సాధారణంగా భూమి మీద ఉన్న తర్వాత ఆ రిక్వెస్ట్ ఒక్కసారి కాస్త హైట్ తీసుకువెళ్ళే ప్రయత్నం చేద్దాం. థోడా హైట్, లిటిల్ బిట్ హైట్, యా. సో ఇలాగా వెళ్ళిన తర్వాత ఈ ప్రాంతాలకు వెళ్ళే క్రమంలో అసలు ఎలా చేయగలిగారంటే, వాళ్ళ నిఘా వ్యవస్థ ఉంటుంది, వాళ్ళకి సంబంధించి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది కదా, ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 117 డ్రోన్స్ని ఒక్కసారి విడిచిపెట్టింది. దాంతోపాటు అమెరికాకు సంబంధించి ఎఫ్ఎస్బి అంటూ ఉంటారు, అంటే వాళ్ళ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్కి సంబంధించి అక్కడ వాళ్ళ ఆఫీస్ పక్కనే ఉండి ఈ ఆపరేషన్ జరిగింది, గూఢచర్యాన్ని జరిపించారని చెప్పి. సో లేకపోతే ఆలోచించండి, ఎక్కడో యుక్రెయిన్లో ఆపరేట్ చేస్తే ఇదిగోండి ఎస్ గ్రేట్, యుక్రెయిన్లో ఆపరేట్ చేస్తే ఇక్కడి నుంచి రష్యా వరకు వెళ్ళగలిగింది. ఎలా దీన్ని కొట్టగలిగారంటే ఆ 117 ఈ డ్రోన్స్ని ఒక్కసారిగా విడిచిపెట్టారు, బ్యాక్ టు బ్యాక్. దీంతో వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ ఫెయిల్ అనే మాట వినిపిస్తోంది. ఆ ఎయిర్ డిఫెన్స్ ఫెయిల్ అయిన సందర్భంలోని వీటిని ఆపరేట్ చేసేందుకు
దాదాపుగా ఎంత వెహికల్స్ ఉన్నాయో అంతమందిని ఏర్పాటు చేశారు. వీళ్ళందరినీ కూడా రిమెంబర్, సాధారణంగా ఒకరైతే సరిపోతారు, కానీ దీనికి సంబంధించి ఒకరిని కాదు, ఏకంగా ఇదిగో ఇదిలా అటాక్ చేయాలంటే ఒకరైతే సరిపోదు. దీంతో పాటు దీనికి సంబంధించినంత మంది ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఈ ఫస్ట్ పర్సన్ వ్యూ అంటే దీన్ని ఆపరేట్ చేసి, ఇప్పుడు సపోజ్ నేను ఆపరేట్ చేస్తున్నాను అనుకుందాం, ఇక్కడ నేను ఆపరేట్ చేస్తున్నాను అనుకుందాం, దీన్ని నాతో పాటు అక్కడ రష్యాలో కూడా ఒకరు ఉంచారు. అంటే ఇది కరెక్ట్గా వెళ్తుందా లేదా, ప్రిసైజ్గా వెళ్తుందా లేదా ఆ దాడికి సంబంధించి. సో ఈ నేపథ్యంలోని ఇదిగో ఇలా క్లోజ్గా వచ్చి ఇక్కడ దాడి చేయగలిగింది. దీంతో పాటు ఈ గూఢచర్యని 3 డిఫరెంట్ టైమింగ్స్లో 3 చోట్ల ఉంచే ప్రయత్నం చేశారు, మరికొన్ని చోట్ల కూడా ఏర్పాటు చేశారు. సో వీళ్ళు అక్కడ ఉండి ఈ ఫస్ట్ పర్సన్ వ్యూ అంటే ఒక ఆపరేటర్ ఉంటారు కదా, ఫస్ట్ ఆపరేటర్, వాడితో పాటు వీళ్ళు కమ్యూనికేట్ అయ్యారు. కమ్యూనికేట్ అయిన సందర్భంలోనే వెళ్ళి కొట్టి పడేసింది. ఎలా కొట్టి పడేసిందంటే ఇలాగే ఉంది, ఇలాగే వెయిట్ చేసింది, లొకేషన్ చూసింది, టైం చూసింది, సెట్ చేసిన తర్వాత టప్పని పేల్చేసిన తర్వాత ఇదిగో ఇలా ఉంటుంది. సపోజ్ దీని కింద ఇలా ఉంటుంది కదా, నేను జస్ట్ పెట్టే ప్రయత్నం చేస్తున్నా, ఇదిగో ఇలా. సో ఇది సపోజ్ బాంబ్ అనుకుందాం. ఈ బాంబ్ని ఇదిగో యుక్రెయిన్ నుంచి దీంతో పాటు ఇలా తీసుకువెళ్ళి ఇలా క్యారీ ఫార్వర్డ్ ఒక్కసారి మీరు చూస్తున్నారు కదా డ్రోన్, ఇలా వెళ్ళి కరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిన తర్వాత తప్పని కొట్టి పడేసింది అంతే. దీంతో రష్యా ఎయిర్ బేస్లో దాదాపు 41 విమానాలు పూర్తిగా వైమానిక విమానాలు, దాంట్లో టీవీ అనే అంశానికి సంబంధించి కావచ్చు, మరికొన్ని న్యూక్లియర్ వెపన్స్ని కూడా మోసుకువెళ్ళే సామర్థ్యం ఉన్న ఆ యుద్ధ విమానాలు పూర్తిగా పటాపంచలైపోయాయి. ఈ డ్రోన్స్ని సాధారణంగా డ్రోన్స్ అంటే ఈ డ్రోన్స్ ఏవో తెలుసా, ఒక్కసారి దీని ఫ్రంట్ చూపించే ప్రయత్నం చేద్దాం. దీనికి ఒక కెమెరా ఉంది, నేను మీకు ఎగ్జాక్ట్గా చూపించే ప్రయత్నం చేయలేకపోతున్నాను, బట్ లాంగ్ కెమెరాలో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇటువైపు ఇదిగో టర్న్ చేస్తున్నారు చూడొచ్చు, అదిగో ఆ ఫ్రంట్ కెమెరా ఉంది కదా, అదిగో ఆ ఫ్రంట్ కెమెరా, ఇదిగో ఇదే ఆ ఫ్రంట్ కెమెరా మీరు చూస్తున్నారు కదా, ఇదిగో ఈ ఫ్రంట్ కెమెరా, ఇదిగో ఆ ఫ్రంట్ కెమెరా ఇదిగో ఇక్కడ ఉంది. సో దీని సాయంతో అక్కడ ఏం జరుగుతోంది అనేది క్లియర్గా చూడగలుగుతారు. ఆ ఫ్రంట్ కెమెరా ఇదిగోండి, ఇది ఈ ఫ్రంట్ కెమెరా చూస్తున్నారు కదా, ఈ ఫ్రంట్ కెమెరా. దీంతో అక్కడ లొకేషన్లో ఏం జరుగుతుందని చెప్పి వాళ్ళు తెలుసుకోగలుగుతారు. తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి మూమెంట్ అది వెళుతుందా లేదా, టార్గెట్లో ఉందా లేదా, దాంతోపాటు ఏం జరుగుతుందంటే దానికి ఇచ్చిన టార్గెట్ అలాగే అక్కడున్న టార్గెట్ని సింక్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. సింక్ చేసుకునే ప్రయత్నంలో ఒకవేళ కాస్త ఇబ్బందికరంగా అనిపించింది, కాస్త క్లమ్జీ అనిపించింది అనుకోండి, మళ్ళీ కమాండ్ తిరిగి పంపిస్తుంది ఎవరికి, ఫస్ట్ పర్సన్ వ్యూకి. దాంతోపాటు ఫస్ట్ పర్సన్ వ్యూ ఏం చేస్తాడు, అక్కడ ఆల్రెడీ ఇది ఎందుకంటే సాధారణంగా కమర్షియల్ కదా, సో సరిగ్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు, వీడేం చేస్తాడు, ఆల్రెడీ అక్కడ రష్యాలో ఉన్న యుక్రెయిన్కి సంబంధించిన వ్యక్తి గూఢచారి, వీళ్ళు కమ్యూనికేట్ అవుతారు. సో ఈ ఇద్దరు కూడా ఇది కరెక్ట్గా వెళ్ళిందా లేదా, లేకపోతే రిమెంబర్ రష్యా లాంటి ప్రదేశంలో దాదాపు 4000 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి కొట్టడం సాధ్యమైన 41 యుద్ధ విమానాలను పేల్చేసింది ఈ కమర్షియల్ డ్రోన్సే. చాలా సింపుల్, ఏముండదు. నేను నార్మల్గా ఒక్కసారి డౌన్ చేసేద్దాం, కొద్దిసేపు మళ్ళీ ఆపే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఆఫ్ చేసే ప్రయత్నం చేద్దాం అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలా మెల్లిగా అది అయిపోయిన తర్వాత తన పని తాను ముగించుకున్న తర్వాత ఈ డ్రోన్ ఉంటుంది కదా, నేను ఒకసారి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగో ఈ డ్రోన్ ఉంటుంది కదా, అటాక్ చేసిన తర్వాత ఇలా ఉండదు. వన్స్ ఇలా రిలీజ్ చేసేసిన తర్వాత, వన్స్ తన పాయింట్ని సెట్ చేసిన తర్వాత, పాయింట్కి రీచ్ అయిపోయిన తర్వాత తను పేలిపోతుంది. సాధారణంగా ఇవి మూవీస్ షూటింగ్ కోసము లేకపోతే చిన్న పనుల కోసము వాడుకునేవి తప్ప ఇవి సాధారణంగా అటాకింగ్కి యూజ్ చేసేవి కాదు. కానీ ఇప్పుడు యుక్రెయిన్ రష్యా మీద దాడికి అటాకింగ్కి యూజ్ చేసిన డ్రోన్ ఇది. దాదాపుగా వందలాదిగా అంటే 117 డ్రోన్స్ను ఉపయోగించినట్టు స్వయానా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పుకొచ్చారు. దాంతోపాటు 18 నెలల పాటు దీనికోసం 18 నెలల పాటు 18 నెలల పాటు వీళ్ళు అక్కడ ఆ ప్లాన్ని స్కెచ్ గీయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే అక్కడ దాడికి ప్రణాళికతో పాటు ఎఫ్ఎస్బి వాళ్ళ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ఉంటుంది కదా, దాని పక్కనే దీనికి సంబంధించి ఆ ప్రణాళిక దాని ఎగ్జిక్యూషన్కి వెళ్ళారంటే అర్థం చేసుకోవచ్చు ఎక్కడ రష్యాలో. సో ఈ డ్రోన్కి మీరు చూస్తున్నారుగా కెమెరా, ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫ్రంట్ కెమెరాతో అక్కడ ఏం జరుగుతోంది దాని టార్గెట్కి సంబంధించి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఇదిగోండి, నేను కాస్త ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా, సో దట్ కాస్త క్లోజ్ వ్యూలో మీకు ఇంకా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది మీరు చూస్తున్నారు కదా, ఇదిగో ఇది ఈ ఫ్రంట్ కెమెరా. ఈ ఫ్రంట్ కెమెరాతో పాటు దీనికి ఇదిగో ఇలా కిందనమాట. యాక్చువల్లీ దీనికి మనం అడ్జస్ట్ చేయట్లేదు ఎందుకంటే ఇది కమర్షియల్ది కాబట్టి. సో ఇలా ఉంటుంది.
ఇలా ఒక వెపన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. నేను క్రాస్ యాంగిల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నా. సో ఇది డ్రోన్, దాని కిందన ఇలా అంటే అది న్యూక్లియర్ వెపన్ అవ్వచ్చు, లేకపోతే మిజైల్ కావచ్చు. దీనికి సంబంధించి మీరు చూస్తుంటే కనుక దానికి దాదాపుగా ఒక స్మాల్ సైజ్ ఐరన్ రాడ్లా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ పేరుడు పదార్థాలు దాన్ని కింద అటాచ్ చేస్తారు. సో ఇదేం చేస్తుంది, ఈ కెమెరా ఉంది కదా, ఈ కెమెరాతో ఆ టార్గెట్ వాళ్ళు ఆల్రెడీ సెట్ చేస్తారు. ఆల్రెడీ అక్కడ లొకేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. రెండింటిని స్కాన్ చేసుకుంటుంది, రెండింటిని కంపేర్ చేసుకున్న తర్వాత అది సాధ్యమా కాదని చెప్పి ఇది ఆలోచించుకుంటుంది, సెల్ఫ్ డెసిషన్ తీసుకుంటుంది. డెసిషన్ తీసుకున్న తర్వాత దీన్ని ఆపరేట్ చేసి